మన కుటుంబాల్లో ఒకటి సహజంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మన పేరెంట్ జనరేషన్ డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళ పిల్లల జనరేషన్కి వచ్చే వరకు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. రెండు వైపులా ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టే తల్లిదండ్రులు ఉండొచ్చు, చాలా జాగ్రత్త పడే పిల్లలు కూడా ఉండొచ్చు. కానీ డామినెంట్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే, కష్టపడి సంపాదించి నా చరిత్ర ఉండి బ్యాక్గ్రౌండ్ ఉన్న తల్లిదండ్రులేమో ప్రతి పైసా ఖర్చు పెట్టే ముందు ఆలోచిస్తూ ఉంటారు. ఇది అవసరమా లేదా అని బేరీజ్ వేసుకుంటూ ఉంటారు. విలాసం అనుకుంటే ఖర్చు పెట్టరు. కానీ అలా జాగ్రత్తగా పెరిగి పిల్లల్ని పెంచి చేసి పిల్లలకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చిన తర్వాత పిల్లలేమో ఆ కంఫర్టబుల్ లైఫ్ నేపథ్యం నుంచి జీవితాన్ని చూస్తారు. పెద్దవాళ్ళేమో వాళ్ళ పడ్డ కష్టాల నేపథ్యం నుంచి జీవితాన్ని చూస్తారు. పిల్లలేమో వారికి ఆ కష్టాలు తెలియదు కనుక సహజంగానే వాళ్ళ స్పెండింగ్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రెండు తరాల మధ్య అంతరం ఉంటుంది. కలిసినప్పుడైతే పెద్దవాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనడము, పిల్లలు సంపాదించే దేని కొరకు అని అనడము, ఇలా వాద ప్రతివాదాలు కూడా జరుగుతాయి. ఎందుకు ఇలా జరుగుతాయి? మరి డబ్బు ఒకటే కదా. సో డబ్బు రెండు జనరేషన్లకు డబ్బు విలువ ఒకటే. తల్లిదండ్రుల దగ్గర 1000 రూపాయలున్నా, పిల్లల దగ్గర 1000 రూపాయలున్నా డబ్బు విలువ ఒకటే. కానీ డబ్బు విలువ ఒకటే ఉన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టే విధానంలో ఎందుకు తేడా ఉంటుంది? ఎందుకు తేడా ఉంటుంది అంటే, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, కాన్సెప్ట్ ఆఫ్ ఫంజిబుల్ మనీ అని బిహేవియరల్ ఎకనామిక్స్లో థియరీ. ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫంజిబుల్ మనీ ఏం చెప్తుందంటే, డబ్బు ఎలా సంపాదించావు, డబ్బు దేని కొరకు దాచుకున్నావు అనే దానితో నిమిత్తం లేకుండా డబ్బుకు మనిషి ఆపాదించి విలువ ఒకటే ఉంటుంది. అంటే కష్టపడి సంపాదించిన డబ్బైనా, కష్టపడకుండా వచ్చిన డబ్బైనా, ఒక ఇంపార్టెంట్ అవసరం కొరకు దాచుకున్న డబ్బైనా, లేదా సాధారణంగా ఉంచుకున్న డబ్బైనా, మనిషి ఒకే రకంగా డబ్బుకు విలువను ఆపాదిస్తాడనేది కాన్సెప్ట్ ఆఫ్ ఫంజిబుల్ మనీ. అయితే ఈ కాన్సెప్ట్ను రిచర్డ్ థాలే అనే నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఎకానమిస్ట్ కౌంటర్ చేస్తూ ఆయన ఇంకో కొత్త కాన్సెప్ట్ చెప్పాడు. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, డబ్బును ఎలా ఖర్చు పెట్టాలని నువ్వు భావిస్తావన్నది నీవు డబ్బును ఎలా సంపాదించిన దానిపైన ఆధారపడి ఉంటుంది అని. సో యువర్ పర్సెప్షన్స్ ఆఫ్ మనీ, హౌ టు స్పెండ్ మనీ డిపెండ్ ఆన్ ద వే యు ఎర్న్ మనీ. అందువల్లనే మనకు తల్లిదండ్రుల తరం కష్టపడి సంపాదించిన డబ్బు కనుక వారు దాన్ని ఖర్చు పెట్టే ముందు దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు, డబ్బుకు ఎక్కువ విలువను ఆపాదిస్తారు. అదే ఒక తల్లిదండ్రుల త్యాగాల వల్ల పిల్లలు ఒక సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో వారు ఖర్చు పెట్టే తీరు వేరే రకంగా ఉంటుంది. దీన్నే రిచర్డ్ థాలే మెంటల్ అకౌంటింగ్ అన్నాడు. 1999లో జర్నల్ ఆఫ్ బిహేవియరల్ డిసిషన్ మేకింగ్ అనే ఒక పరిశోధన జర్నల్లో ఒక వ్యాసం రాశారు, మెంటల్ అకౌంటింగ్ మ్యాటర్స్ అని. అంటే మనిషి డబ్బు పట్ల, డబ్బుకు విలువ ఒకటే ఉంటుంది. ది వాల్యూ ఆఫ్ మనీ రిమైన్స్ ద సేమ్. ఎవరి దగ్గర డబ్బున్నా, ఎలా సంపాదించినా, భారతీయులందరూ దగ్గర 1000 రూపాయలు ఎవరి దగ్గర ఉన్న ఒకటే విలువ. అది ఎలా సంపాదించామన్న దాన్ని బట్టి కానీ, ఎవరి దగ్గర ఉన్నదన్న దాన్ని బట్టి కానీ, నీవు దాన్ని ఒక విహారయాత్రల కొరకు దాచుకున్నావా, పిల్లల చదువు కొరకు దాచుకున్నావా అనే దాంతో నిమిత్తం లేకుండా డబ్బుకు ఒకే విలువ ఉంటుంది. దాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు కాన్సెప్ట్ ఆఫ్ ఫంజిబుల్ మనీ అంటారు. కానీ డబ్బుకు, మనీకి వాల్యూ ఒకటే ఉన్నప్పటికీ మనిషి ఆ వాల్యూను ఒకే రకంగా చూడడు. చాలా సబ్జెక్టివ్గా చూస్తాడు. చాలా సబ్జెక్టివ్గా దానికి విలువను ఆపాదిస్తుంటాడు. ముఖ్యంగా ఆ డబ్బు తాను ఎలా సంపాదించాడన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఇవాళ ఫ్రీ బీస్ పైన జరుగుతున్న డిబేట్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక పిల్లల చదువు కొరకో లేదా ఒక మంచి అవసరం కొరకో ప్రజలకు డబ్బు పంచామనుకోండి. సో ఆ డబ్బును ఆ మంచి అవసరాలకు మాత్రమే ప్రజలు ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టకపోవచ్చు. దాని మద్యానికి ఖర్చు పెట్టచ్చు, మరో దానికి ఖర్చు పెట్టచ్చు. అందుకే సంక్షేమ పథకం అని పేరు చెప్పి ప్రజలకు నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తే ప్రభుత్వం ఏం భావిస్తుంది? నేను సంక్షేమం కొరకు డబ్బులు ఇచ్చాను కనుక
లబ్ధిదారులు సంక్షేమం కొరకే ఖర్చు పెడతారు అని అనుకుంటారు. బికాజ్ దే బిలీవ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫంజిబుల్ మనీ. బట్ మనీ ఫంజిబుల్గా ఉండదు. అందుకే మెంటల్ అకౌంటింగ్ బయాసెస్ ఉంటాయి. అంటే తాను కష్టపడి కూలి పని చేసి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టే తీరు ఒక రకంగా ఉంటుంది, లేదు ఉచితంగా వచ్చి డబ్బు పడితే మరో రకంగా ఉంటుంది. సో అందువల్ల మనము దానికి ఎలా ఖర్చు పెట్టేప్పుడు మీరు చూడండి, మేము యూనివర్సిటీలో చూస్తుంటాం, ఏ ఫీజు లేని సీట్లకు సెలెక్ట్ అయిన వారేమో క్లాసులకు సరిగా రారు, కానీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉంటాయి కొన్ని, అంటే దానికి ఫీజు కట్టి వస్తారు, వాళ్ళేమో రెగ్యులర్గా క్లాస్కి వస్తారు. ఎందుకంటే బికాజ్ యూ స్పెండ్ మనీ ఫర్ దాట్. సో ఇలా మెంటల్ అకౌంటింగ్ బయాస్ ఉంటాయి. అందువల్ల ప్రభుత్వము ఫ్రీ సంక్షేమ పథకాల కొరకు నేను నగదు బదిలీ చేశాను కదా, దాంతో ఆటోమేటిక్గా సంక్షేమం వస్తుంది అనుకుంటే అది నిజం కాదు. ప్రతి ప్రజలు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మెంటల్ అకౌంటింగ్ బయాస్ ఉంటుంది. ఏ కష్టము లేకుండా తేరగా వచ్చిన డబ్బు అందరూ బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టరు. అందరూ ఖర్చు పెడతారని అనలేము, ఖర్చు పెట్టరనలేము, కానీ చాలామంది ఖర్చు పెట్టకపోవచ్చు. ఎంతమంది అనే లెక్కలు చెప్పలేను, కానీ ప్రతి ఒక్కరూ నేను కష్టపడి కూలి పని చేసి సంపాదించిన డబ్బు, నాకు ప్రభుత్వం తేరగా అకౌంట్ వేసిన డబ్బు, ఈ రెండు డబ్బులకు ఒకే విలువ ఉంటుంది, కానీ మనిషి దాన్ని ఒకే రకంగా చూడడు. ఇది రిచర్డ్ టాలర్ చెప్పిన మెంటల్ అకౌంటింగ్. దీని కష్టపడి సంపాదించిన డబ్బు కొమ్ము విలువ ఎక్కువ ఇస్తాడు, తేరగా వచ్చిన డబ్బు కొమ్ము విలువ తక్కువ ఇస్తాడు. అందుకొరకు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే తేరగా డబ్బు పంచడం కాదు గొప్పతనం, ప్రజలు కష్టపడి సంపాదించుకోవటానికి అవకాశాలని క్రియేట్ చేయాలి, నైపుణ్యాల్ని క్రియేట్ చేయాలి, విజ్ఞానాన్ని క్రియేట్ చేయాలి, మౌలిక వసతులను క్రియేట్ చేయాలి. అందుకే సామెత ఉంది, డోంట్ గివ్ దెమ్ ఫిష్ బట్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్ అని. చేపలు ఇవ్వకు, చేపలు పట్టడం నేర్పు అని. చేపలు ఇచ్చినప్పుడు ఆ చేపలకు విలువ ఒక రకంగా ఉంటుంది, తాను చేపలు పట్టడం మనం నేర్పినప్పుడు కష్టపడి పట్టుకున్న చేపలకు ఒక రకమైన విలువ ఇస్తారు. ఒకవేళ చేపలు అనేది మనీ అనుకుంటే, అందువల్ల చేపలు ఫంజిబుల్ కాదు. చేపల వినియోగంలో మెంటల్ అకౌంటింగ్ బయాసెస్ ఉంటాయి. అందువల్ల మనము ఎప్పుడు కూడా అది ప్రభుత్వానికి కానీ ఈవెన్ వ్యక్తిగత జీవితంలో కానీ పిల్లలకు కానీ మనం నేర్పాల్సింది ఏంటంటే మనీకి విలువ నేర్పాలి అంటే మనీని ఎలా ఎర్న్ చేసడమో నేర్చుకోవాలి. పిల్లల మీద ప్రేమతో డబ్బిచ్చుకుంటూ పోయారనుకోండి, పిల్లలు చెడిపోతుంటారని ఎందుకు వస్తుంది అని చెప్పి పిల్లల అవసరాలకు కూడా డబ్బు ఇవ్వకుండా ఉండదు కాదు. సో పిల్లల చదువు పైన ఖర్చు పెట్టేటప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు మీ పిల్లవాడు ఇంజనీరింగ్లో చేరాడు, మీ పిల్లవాడు నాకు మంచి బుల్లెట్ బండి కావాలని అడుగుతాడు, మరి లేదు ల్యాప్టాప్ కావాలని అడుగుతాడు. నీకు నిజంగానే కెపాసిటీ ఉంటే రెండు కొనిచ్చామనుకోండి, తప్పేమని అన్న నేను, ఎందుకంటే బుల్లెట్ బండి మీద తొందరగా కాలేజీకి పోతాడు. కానీ మీ కెపాసిటీ లేదు, ఈ రెండింటి మీద ఏది కొనివ్వాలనుకున్నప్పుడు ల్యాప్టాప్ కొనివ్వాలి, బుల్లెట్ బండి అవసరం లేదు, ఆర్టీసీ బస్సులో పొమ్మనాలి. ఎందుకంటే పిల్లలకు ఆ మనీ యొక్క విలువ తెలుస్తుంది. సో ఎందుకు అంటే మనిషి మనీని ఒకే రకంగా విలువ ఆపాదించడు, అది ఆ మనీ ఎలా వచ్చిందన్న దానిపైన ఆధారపడి పిలుస్తాడు. అందుకే పిల్లలకు కూడా నేర్పాల్సింది మనీకి ఉండేటువంటి వాల్యూ ఏంటి, అది ఎలా కష్టపడి మనీ సంపాదించాలి. కష్టపడి సంపాదించిన మనీ ఇప్పుడు మన చాలామంది తల్లిదండ్రులు అడిగితే అప్పటిదాకా పిల్లలు చదువుకునే రోజులో చాలా ఫ్రీగా ఖర్చు పెడుతూ ఉంటారు, ఎంత కాస్ట్లీ ఐటమ్స్ కొంటుంటారు. ఒకసారి వాళ్ళకు ఉద్యోగం వచ్చినాక ఖర్చు పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఓ రోజంతా పని చేస్తే నాకు ఈ డబ్బులు వచ్చినాయి, నెలంతా కష్టపడి అమ్మ నాన్నకు దూరం ఉండి ఇంటికి దూరం ఉండి కష్టపడితే జీతం వచ్చింది, అందువల్ల ఈ జీతాన్ని నేను దాచుకుంటాను, ఈ జీతాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతాను అంటారు. అందువల్ల ఈ బిహేవియరల్ ఎకనామిక్స్లో ఉన్న ఈ మెంటల్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ను కనుక ప్రభుత్వాలు, అటు ప్రజలు, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం అన్వయించుకుంటే మనీ ఎలా ఖర్చు పెడతామన్నది, ఎలా సంపాదించినాం అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ మెంటల్ అకౌంటింగ్ బయాస్ ఉంటుంది అనేది మనం కాన్షియస్గా ఉంటే డబ్బు సంపాదించడం, ఎలా సంపాదించావు అన్న దానిపైన కేంద్రీకరణ ఉంటుంది, ఎలా ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు కూడా కేంద్రీకరణ ఉంటుంది. మనం చాలా సందర్భాలు చూస్తాం, తల్లిదండ్రులకు కష్టపడి డబ్బు పంపితే పిల్లలు చదువుకుంటూ దాన్ని దుర్వినియోగం చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆ డబ్బు వాల్యూ వేరు,
పిల్లలకు ఆ డబ్బు వాల్యూ వేరు. ఎందుకంటే పిల్లలు కష్టపడకుండా డబ్బులు ఇస్తారు. అందువల్ల తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకు, ఈ డబ్బు రావటానికి నేను ఎంత కష్టపడ్డానన్నది అర్థం చేయించాలి. అప్పుడు ఆ పిల్లలకు ఓహో ఈ డబ్బు సంపాదించడానికి వెనకాల ఈ కష్టం ఉంది. పిల్లలు బాధపడతారని మనం చెప్పం. ఎందుకంటే అయ్యో పిల్లలు మా అమ్మ నాన్న కష్టపడుతున్నారని ఎక్కడ బాధపడతారో అని. అయితే ప్రేమ ఎంత అవసరమో బాధ్యత కూడా అంతే అవసరం. అందువల్ల వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేకుండానే పిల్లలకు తల్లిదండ్రులు చెప్పగలగాలి, వీళ్ళు మీ కొరకు మేము కష్టపడి సంపాదించడం మాకు ఆనందం ఉన్నది నాన్న, సంపాదిస్తాం. కానీ ఈ సంపాదించడం వెనకాల ఈ కష్టం ఉంది నాన్న, అది నీవు అర్థం చేసుకున్నప్పుడు దానికి ఖర్చు పెట్టే పద్ధతి కూడా మారుతుంది. అందుకే ఈ మెంటల్ అకౌంటింగ్ బయాసెస్ నీలో ఉండకూడదు కనుక మేము ఈ విషయం చెప్తున్నామని చెప్పగలగాలి.